శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 34-47 శ్లోకాలు భావాలు. చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనసు చంచలమైంది, పీడించే స్వభావము కలది, బలవంతమైంది, దృఢమైంది. దానిని నిరోధించడం చాలా కష్టంగా ఉంది. గాలిని బంధించినట్లే ఉంది. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, అర్జున, మహాబాహు, మనస్సును నిగ్రహించడం సాధ్యమయ్యే పని కాదు. అది చంచలమైనదే. కానీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత మనస్సు నిగ్రహింపబడుతుంది. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. అర్జున, మనస్సును నిగ్రహించలేని వాడు యోగమును పొందలేడు అని నా అభిప్రాయము. మనసు స్వాధీనమైన వాడు ఉపాయము చేత యోగాన్ని పొందుతాడు. అర్జున వాచ అయతి అశ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, శ్రద్ధ ఉన్నా మనోనిగ్రహం లేనివాడు యోగ సిద్ధిని పొందలేడు కదా, మరి అతని గతేమిటి? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. ఏ కృష్ణ, మహాబావో, యోగంలో స్థిరపడలేకపోయాడు, ఇహపరాలు దక్కక ఉభయభ్రష్టుడయ్యాడు. ఈ మందభాగుడు చెదిన మేఘంలాగా నశించిపోడు గదా. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్రస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతాన్నవ్యుపపద్యతే. కృష్ణ, నా సందేహాన్ని పూర్తిగా నువ్వే తొలగించాలి. నువ్వు తప్ప మరొకడు తొలగించలేడు. శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు చెబుతున్నాడు, పార్థ, నువ్వు చెబుతున్న యోగ భ్రష్టుడికి ఈ లోకములో వినాశము లేదు, అలాగే పరలోకంలో కూడా అతడు నశించడు. నాయన, మంచి చేసేవాడెవ్వడు దుర్గతిని పొందడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోపి జాయతే. అర్జున, యోగభ్రష్టుడు మరణించిన తర్వాత పుణ్యాత్ములు ఉండే లోకాలకు పోతాడు. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఆ తరువాత పవిత్రులైన శ్రీమంతుల ఇంటిలో పుడతాడు. అథవా యోగీనమేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం.
అర్జున, యోగభ్రష్టుడు జ్ఞానవంతులైన యోగుల వంశంలో కూడా పుట్టవచ్చు. ఇలాంటి జన్మ మహా దుర్లభం కదా. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన, అర్జున, ధీమంతులు యోగుల మధ్య జన్మించిన యోగ భ్రష్టుడు పూర్వజన్మకు సంబంధించిన బుద్ధితో సంపర్కాన్ని పొందుతాడు. ఆ తరువాత సంపూర్ణ యోగ సిద్ధికై మరలా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. పూర్వాభ్యాసేన తైనేవా హ్రియతే వ్యశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అర్జున, యోగ భ్రష్టుడు తానుగా ప్రయత్నించకపోయినా పూర్వజన్మలోని అభ్యాస బలం చేత యోగం వైపుకు లాగబడతాడు. యోగాన్ని తెలుసుకోవాలనే కోరిక కలవాడు కూడా వేదములోని కర్మ మార్గాన్ని దాటిపోతాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. పార్థ, పట్టుదల కలిగి ప్రయత్నం చేసే యోగి పాపాలన్నీ పోగొట్టుకుంటాడు. అనేక జన్మలలో అభ్యసించిన యోగ ఫలితంగా యోగ సిద్ధిని పొందుతాడు. ఆ తరువాత సర్వోత్కృష్టమైన మోక్షాన్ని పొందుతాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, తపస్సు చేసే వారందరికంటే యోగి శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానము గల వారందరికంటే గొప్పవాడు. కర్మలు చేసే వారందరికంటే ఉత్తముడు. కాబట్టి పార్థ, నువ్వు యోగివికా. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తమో మతః. అర్జున, నాయందే మనసు నిలిపినవాడు, నాయందే శ్రద్ధ గలవాడు, నన్నే ధ్యానించువాడు యోగులందరిలో శ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు ఆత్మ సంయమ యోగమనే 6వ అధ్యాయము. శ్రీకృష్ణార్పణమస్తు.